ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మీ వద్దకు మోసుకొని వచ్చింది. పరిశుద్ధాత్ముడు పలికించిన వాక్కులు మీ వద్దకు తీసుకుని వచ్చింది. మరి శ్రద్ధగా వింటారా? హృదయంలో చేర్చుకుంటారా? ప్రభువుని మీ హృదయంలో చేర్చుకొని దీవించబడాలి అని మా యొక్క ఆకాంక్ష, అదే మా ప్రార్థన. ఇక వినండి, మరి కీర్తన 9వ కీర్తన 9వ శరణాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. విన్నారు కదూ? నలిగిన వారికి తాను మహాదుర్గం. యేసు ప్రభు ప్రతి మానవునికి దుర్గంగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. అందుకే దావీదు ఎల్లప్పుడూ ఆయన నా కోట, ఆయన నా శైలము, ఆయన నా దుర్గము, నేను కదల్చబడను అని ధైర్యంగా భక్తుడు దేవుని గురించి గానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రియ ప్రభు మనకు దుర్గంగా ఉండాలి అంటే, లేక మనకు అండగా ఉండాలి అంటే, కొండగా ఉండాలి అంటే, కోటగా ఉండాలి అంటే, మన హృదయాలు విరిగి నలిగినవిగా ఉండాలి. గర్వపు హృదయములు ఆయన ఉండలేడు. అహంకారులు ఆయనకు అసహ్యులు. నలిగిన హృదయము గలవారితో ఆయన సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయ పరిస్థితి ఎలా ఉన్నదో వాక్యపు వెలుగులో మనలను మనం పరిశీలన చేసుకోవటం మంచిది అని నేను మనవి చేస్తున్నాను. అందుకే దేవుడు తన వాక్యాన్ని మన ఎద్దకు పంపుతూ ఉన్నాడు. వాక్యపు వెలుగులో మన హృదయాలను పరీక్షించుకోవాలని, మన అంతరంగములను పరీక్షించుకోవాలని, మన హృదయపు స్థితి ఎలా ఉన్నదో చూసుకోవాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. వాక్యము మనకు అద్దము లాంటిది. అద్దము దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని ఎలా చూసుకొని సరి చేసుకుంటామో, దేవుని వాక్యముని ఎద్దకు వస్తూ ఉన్నప్పుడు అది అద్దము లాంటిది. ఆ వాక్యపు వెలుగులో నీ హృదయ స్థితిని చూసుకొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటం మంచిది అనేది దేవుని ఉద్దేశం. ఏమంటారు? వింటూ ఉన్న సహోదరి సహోదరుల, ఏదో ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయకండి. వాక్యపు వెలుగులో అంతరంగములను పరీక్షించుకొని మన హృదయములో ఇంకా ఏదైనా చేదైన పులిపిండి, చేదైన వేరు అంటే శరీర కార్యాలు ఏవైనా ఉంటే వాటిని తీసివేసుకొనాలి అని, సరి చేసుకోనాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరైతే హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా, దేవుడు నివసించే హృదయాలుగా, దేవుని వాక్యానికి చోటిచ్చే హృదయాలుగా, దేవునికి లోబడే హృదయాలుగా ఉంటాయో వారికి ఆయన మహాదుర్గంగా ఉంటాడు. యేసు స్వామి మనకు మహాదుర్గంగా ఉంటే దుష్టుడైన సైతాను మనల్ని ఏం చేయగలడు? ఏది ఎంత మాత్రము మనకు హాని చేయనేరదో. ఈరోజు ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తే విరిగి నలిగిన హృదయము దేవునికి సమర్పించుకో. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు గర్వపు హృదయాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అహంకారపు హృదయాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. విరిగి నలిగిన హృదయం కావాలి అని దేవుడు కోరుతూ ఉంటే, విధేయత కలిగిన హృదయం కావాలని దేవుడు కోరుతూ ఉంటే, అలా సమర్పించుకోకుండా లోకములో ఉన్న వాటిని చూసి గర్విష్ఠులైపోయి దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు, నరకానికి దగ్గరైపోతూ ఉన్నారు. ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు
మహా ఆపత్కాలములో దేవుడు వారికి దుర్గంగా ఉంటాడు, తప్పిస్తాడు. మహా ఆపత్కాలాలు, ఎన్ని భయంకరమైన ఆపదలు నీకు వచ్చినా నీవు కదల్చబడవు. ఎందుకంటే నీ హృదయపు కేంద్రములో ప్రభు ఉన్నాడు. ఆయన నీకు దుర్గంగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయమును దేవునికి సమర్పిస్తావా? ఆయనకు నీ హృదయం సమర్పిస్తే ఆయన తన పవిత్ర రక్తముతోటి నీలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, శరీర కార్యాలన్నిటినీ కడిగి విరిగి నలిగిన హృదయంగా చేయగలడు. ఆలస్యం ఎందుకు? ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించి దైవ కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఆమేన్.